కేంద్రంలో బీజేపీ పాలనలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమైక్యత, సమగ్రత, సంక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణలో పలు మార్పులు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా ఒక మతంలో వివక్షకు గురవుతున్న మహిళల రక్షణ కోసం త్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం కలిగించింది. అంతేకాకుండా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు కూడా కాశ్మీర్లో స్వేచ్ఛగా విహరించడానికి అవకాశం లభించింది. ఇక దేశ విభజన తర్వాత ఒకప్పుడు అఖండ భారత్లో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో అభాగ్యులుగా ఊచకొత్తకు గురయ్యారు. అటువంటి వాళ్ళు తిరిగి భారతదేశానికి శరణార్థులుగా వస్తే వారిని హక్కున చేర్చుకోవడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇటువంటివి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు బీజేపీ తీసుకుంది. ఇంకా ఆక్రమిత కాశ్మీర్ సమస్య, మత మార్పిడి నిరోధక చట్టం, కామన్ సివిల్ కోడ్, ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదంతో ఇక ఎన్ఆర్సీ, విద్య, వైద్యం, సంక్షేమం వంటి విషయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి సుస్థిరమైన ప్రభుత్వం యొక్క అవసరం ఎంతైనా ఉంది. అది కేవలం బీజేపీ నేతృత్వంలోనే సాధ్యమని మనందరి నమ్మకం. మీరు, మేము, మనం బాగుండాలంటే ముందుగా మన దేశం బాగుండాలి. అందుకు సమర్థుడైన నాయకుడు కావాలని మన నమ్మకం. ఆ నమ్మకమే నరేంద్ర మోడీ. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా బీజేపీని గెలిపిద్దాం. నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానిగా 3వసారి ఎన్నుకుందాం. మన కోసం బీజేపీ, మనం దేశం కోసం. భారత్ మాతాకి జై.